ఇందులో మా మందిరంలో గత వరదల్లో షాపులు తడిసిపోయి బురద పట్టుకుపోయినాయండి. మరి ఎలా క్లీన్ చేయాలో మాకు అర్థం కాలేదు. ఒక అన్నగారు దైవ సేవకుని సంప్రదిస్తే ఆయన ఎండలో వేసి ఇలాగా తడిగొట్టు దిక్కుంతటువంటి శుభ్రం అయిపోతాయి అని చెప్పారు. మా మందిరంలో మరి షాపులు మా అబ్బాయి నాని క్లీన్ చేస్తున్నాడు. మరి చాలా వాసన వస్తున్నాయి షాపులు. ఈ షాపులు మరి శుభ్రం చేసినా కానీ వాసన కొడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావటం లేదు. మరి పని మాకు కొత్తగా ఉంది. తర్వాత ఇంకా ఈ పరదాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మందిరం అంతా కూడా మురికి వాసన వస్తుంది. ఎలా క్లీన్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. మా శక్తి మేర మేము ప్రయత్నం చేస్తున్నాం. ప్రభు మాకు సహాయపడలాగున మీరు ప్రార్థించవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మరి నది కూడా ఇలాగా వరద వస్తుంది, ఇంకా ప్రవహిస్తుంది.